రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొంది ఉన్నత స్థాయిలో ఉన్న కొంతమంది అధికారులు అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఉమ్మడి ఏపీ విశ్రాంత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు అన్నారు. అంబేద్కర్ పిలుపునిచ్చిన పే బ్యాక్ టు సొసైటీ నినాదాన్ని విస్మరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో సింగరేణి ఎంప్లాయీస్ అండ్ సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో సింగరేణి మాజీ చైర్మన్ బలరాం పౌర సన్మానం అలాగే వీడ్కోలు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాకి మాధవరావు మాట్లాడుతూ ఎడారిలో ఒయాసిస్ లాగా బలరాం తనకు కనిపించాడని ఆయన కొనియాడారు. సింగరేణి సంస్థ అభివృద్ధితో పాటు సమాజ హితం కోసం ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు. జాతి కోసం పాటుపడుతూ సేవ చేస్తున్నారని, తనకు నచ్చిన వారిలో బలరాం కు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. భరత్ భూషణ్, జిడి అరుణ, జేపీ రాజు, మాజీ మంత్రి ఎంపీ రవీంద్ర నాయక్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయకులు మాట్లాడుతూ బలరాం ని సరళత, నిజాయితీ, దూరదృష్టి కలిగిన నాయకుడని, ఆయన సేవలు సింగరేణి సంస్థ అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణకు మైలురాయిగా నిలిచాయని పేర్కొన్నారు. సింగరేణి సంస్థలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి సంస్థ టర్నోవర్ 18,000 కోట్ల నుండి 36,000 కోట్లకు పెరిగేలా చేశారని తెలిపారు. ఉద్యోగుల కోసం దేశంలోనే మొదటిసారి ఉచిత ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టారని కొనియాడారు. అనంతరం సన్మాన గ్రహీత సింగరేణి మాజీ చైర్మన్ బలరాం మాట్లాడుతూ 135 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థకు చైర్మన్ గా సేవలందించడం తనకు ఎంతో తృప్తి కలిగించిందన్నారు. తాను చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న అనంతరం సింగరేణి సంస్థ ఉత్పత్తులు, లాభాలలో ఎంతో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. సంస్థలో అధికారులు, ఉద్యోగుల సహకారంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కల సహకారం మరవలేనిదని అన్నారు. అనంతరం ఆయనను సింగరేణి ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బలరాం పర్యావరణ పరిరక్షణకు చేసిన సేవలపై రచించినటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించారు. మధ్యలో ఉండి టిఫిన్ చేయడము, వాళ్ళతో మాట్లాడము, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని అలాగనే తెల్లవారులు అక్కడ ఓసీలో ఉండి తెల్లవారు జీడిక ట్వింక్ లైన్కి వెళ్ళి ఎట్లా ఉంటుందో అని రుచి చూసిన వ్యక్తి బలరాం గారు. నిజంగా బలరాం సారు ఒక సిఎండి లెవెల్లో సిఎండి చేస్తారు. మా రామచంద్ర లాంటి క్యాంటీన్ ఇన్ఛార్జ్ ఉన్నాయంటే బలరాం సార్ను చేసి సార్కి వేరు పెడతారు. కానీ సార్ అట్లా చెప్పలే, ఎవరికి చెప్పలేదు. 3 గంటల వరకు ఓసీ 3 నుండి 5 గంటల 7 గంటల వరకు అక్కడ ఇంక్లైన్లో చేసిన గొప్ప వ్యక్తి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా మీకు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు. ఎందుకంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు కంపెనీలో కొంత ఆఫీస్